హాయ్ ఫ్రెండ్స్, వీడు మా మిత్రుడు కమ్ వాహన చోదకుడు. ఇగో వీడు ఒకడు సురేష్ గారు వాడి పేరు. హియర్ ఇస్ ఆర్ బ్రో భరత్. ఇటు చూడాలయ్యా కొంచెం. जिंदगी में क्या मिलता, खाने वाले को रोटी, मरने वाले को मट्टी. ఎంజాయ్ చేయాలి. ముద్దేశ్వర్ 2 కిలోమీటర్స్ వెళ్తున్నాం. లెట్స్ గో. మనం ముద్దేశ్వర్ టెంపుల్కి దగ్గరలో స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మనం అనుకున్న ముద్దేశ్వర్ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. ఇగో చూసారా గోపురం? లోపల వెళ్ళి ఇంకా చూసి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనం ఫస్ట్ అయితే హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్టా? సముద్రపు అలల నడుమ ఈ శ్రీ రుద్రేశ్వరుడిని దర్శించుకోవడానికి హోటల్ నుంచి గుడికి వెళ్ళిపోదాం. చలో. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో, అది మన ఇండియాలో మన శ్రీ ముద్దేశ్వర టెంపుల్స్ కంపల్సరీ విజిట్ చేయాలి. రండి చూసేద్దాం. శ్రీ ముద్దేశ్వర ఆలయంలోని ప్రథమ ద్వారం. ఇక్కడ మీకు లిఫ్ట్ ఉంటుంది. వీళ్ళు మా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ ఒక పెద్ద శివుడు, లుకింగ్ సో అట్రాక్టివ్. ఇది లోపలికి ఎంటర్ అయ్యే దారి. వర్షం కారణంగా చాలా జారిపోతుంది, జాగ్రత్తగా నడవాలి. మీరు ఒకవేళ వర్షాకాలంలో వచ్చినట్టయితే చూసారా ఫ్రెండ్స్, ఈ సముద్రపు అలల నడుమున మన శ్రీ ముద్దేశ్వర ఏమని చెప్పాలి తెలుసా, ముద్దేశ్వరుడు కెమెరాలో కొలువై ఉన్నాడు. చూపిస్తాను. ఇది గుడి యొక్క ధ్వజస్తంభం. లోపలికి కెమెరా ఎలా ఉంటుందో ఉండదో ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడితో ఆపేస్తున్నాను, మళ్ళీ కలుద్దాం. ఓకే. ఇక్కడ మనం చూస్తున్న శ్రీ ఆంజనేయ స్వామి వారు నార్మల్గా ఇట్లా ఇట్లా చూపి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి.
పేరుందా అట్లా. మనం తర్వాత అది ఇది మన నైట్ వ్యూ ఆఫ్ ముద్దేశ్వర్ టెంపుల్. ఇలా ఉంటుందండి నైట్. ఫ్రెండ్స్, ఇది గోకర్ణ బీచ్. ఇక్కడికి వచ్చినాం కానీ ఫుల్ వర్షం పడడం వల్ల ఇగో కార్లో ఉన్నాం ఫ్రెండ్స్తో. ఈజ్ ఆర్ డ్రైవర్ కమ్ ఫ్రెండ్. గోకర్ణ బీచ్లో మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ చేసుకున్నాం. అట్లా కలిసి వచ్చింది ఈ గోకర్ణ రావడం, ఆ పర్సన్ బర్త్డే పార్టీ. మంచిగా రోజు అక్కడ కేక్ కట్ చేద్దామని అనుకుంటున్నాం. ఫుల్ వర్షం పడుతుంది. ఆ క్యాండిల్ వెలిగిద్దామన్నా సరే అయితే లేదు. ఆ వర్షానికి అగ్గి పుల్ల కూడా వస్తలేదు. అంతగానం బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ సెట్ కాలే. ఫుల్ వర్షం పడ్డది. బీచ్లో నాందాం అనుకున్నాం, ఏది కాలేదు. లాస్ట్ ఇక కేకు అట్లనే కట్ చేసాం. లైటింగ్ చేయకుండానే కట్ చేసి అట్లా కేకులు తిని ఆ వర్షంలో ఎగిరి నాని చేసి వెళ్ళిపోయాను. ఇక అసలు వర్షం సెట్ కానీ ఇవ్వలేదు అక్కడ. ఎంత చేద్దామన్నా సరే అనుకున్న ప్లాన్ అస్సలు వర్కౌట్ కాలేదు అక్కడ. ఇక లాస్ట్కి ఆ క్యాండిల్ పక్కకి తీసేసి కేక్ కట్ చేయించి వితౌట్ క్యాండిల్ మేడ్ బర్త్డే పార్టీ ఆఫ్ అవర్ ఫ్రెండ్ భరత్. చూసిరుగా వెనక ఎట్లుందో, వర్షం ఎట్లా పడుతుందో. ఈ వర్షం వల్ల కెమెరా కూడా పోయింది ఆ రోజు. ఫోటోలు కూడా చక్కగా తీయలే. ఫోన్లోకి వెళ్ళి తీసినాం మొత్తం ఫోటోలు కూడా. హ్యాపీ బర్త్డే బ్రో. మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. భలే కలిసి వచ్చింది. బాగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాం కానీ సెట్ కాలేదు. అది మనమే గోకర్ణ బీచ్. ఇది మొత్తం గోకర్ణ బీచ్. నార్మల్ వర్షానికి ఫుల్ వీడియో ఏం తీయలేదు. నార్మల్ ఒక 2-3 కట్స్గా తీసిన అంతే. ఈ అటు కెమెరా ఖరాబ్ అయింది, ఇటు ఫోన్ ఖరాబ్ అయిద్దేమో అని. కానీ బీచ్ వ్యూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం ఈవినింగ్ టైం అప్పుడు, కానీ అస్సలు సెట్ కాలేదు. వర్షం మొత్తం నాశనం చేసింది. వర్షం ఫుల్ అలలు వస్తున్నాయి కానీ అందులో ఎంజాయ్ చేద్దాం, దూకుదాం, తిరుగుదాం అనుకున్నాం కానీ వర్షం అస్సలు కానియలే. గోకర్ణ బీచ్ నుంచి ఇక గోకర్ణ బీచ్కి దగ్గరలోనంటే పక్కనే బీచ్ పక్కనే ఈ మహాబలేశ్వర దేవాలయం ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి స్పెషల్ వచ్చేసేది ఏంటంటే
ఆత్మలింగం. వరల్డ్లో ఎక్కడ లేని ఇది మహాబలేశ్వర టెంపుల్. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆత్మలింగం మనకు వరల్డ్లో ఎక్కడ ఉండదు.